హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ కూడా ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను. ఇంకా మీ లైక్స్ వల్ల నాకు వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే లైక్స్ పెరిగే కొద్దీ వీడియో అనేది యూట్యూబ్ ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుందన్నమాట. అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే కాదండి, ముందు సండే రోజు వీడియో అనమాట. ఆ రోజు చింతకాయ పచ్చడి పెట్టాను కదా, ఆ రోజు వీడియో అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి వీడియో అయితే తీసాను. ఎప్పుడో ఈవినింగ్ చింతకాయ పచ్చడి పెట్టామన్నమాట. ఇంకా ఆ రోజైతే లేచిన వెంటనే ఫస్ట్ అయితే మలక్కోడిని బుక్స్ తీసి హోంవర్క్స్ అవి రాసేయమని చెప్పాను. ముందు రోజు సాటర్డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు సండే కాబట్టి హోంవర్క్స్ ఎవరు రాస్తారండి? పిల్లలు. మనం చిన్నప్పుడు మనం కూడా అలాగే కదా. ఇంకా మర్నాడు సండే సెలవు అంటే ఇంకా హాలిడే అంటే చాలు, ఇంకా ఆ సాయంత్రానికి ఇంకా బుక్స్ కూడా ముట్టుకునే వాళ్ళం కాదు, ఆడుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. అలాగే మా లక్కోడు కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఇంకా ముందు రోజు నైట్ అయితే హోంవర్క్స్ అవి ఏం రాయలేదు. మళ్ళీ అలా ఉదయం నుంచి నాకు కొంచెం పనులు ఉన్నాయి కదా, పచ్చడి అవి పెట్టుకోవడం, ఈ పనుల్లో పడి హోంవర్క్స్ రాయించడం అది కుదరదు కదా అని చెప్పి పొద్దున్నే లేచిన వెంటనే బుక్స్ తీసి ఫస్ట్ హోంవర్క్స్ రాసి తర్వాత నువ్వు ఎలా ఆడుకుంటావో ఆడుకో అని చెప్పి హోంవర్క్స్ రాయిపించేసి తర్వాత కొంచెం రీడ్ వెల్స్ లాంటివి అవి చేయించేసి ఇంకా లక్కోడి పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే లోపల శుభ్రం చేసేసుకొని ఇంకా టకటక పనులు అయితే మొదలు పెట్టేశానమాట. ఇంకా ఉదయం 7:30 ఆ టైంకి అయితే చేపలు ఆవిడొచ్చింది. ఆదివారం కదా, ఏదో ఒకటి ఇచ్చుకుంటాం కదా అని వచ్చి అడిగిందనమాట. చేపలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న చేపలు, కట్ట చేపలు, ఇంకా ఏయో పేర్లండి, అవి ఏమో తెలీదు. నేనైతే కొంచెం కిలాల్లా ఉంటాయన్నమాట చేపలు, ముళ్ళు చేపలు అయితే ఒకటి పులుసు పెట్టుకునేవి, ఒకటేమో ఇగురు పెట్టుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న బాగానే ఉంటాయి. దాంట్లో అయితే ఇగురు పెట్టుకునే చేపల్లో అయితే ముళ్ళు ఉండదండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. అవి పిల్లలు కూడా తినచ్చు. లక్కోడు కడిది పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పి 2 రకాల చేపలు ఇచ్చుకున్నాము. ఒకటి పులుసు పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇచ్చుకుని పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే చేపలు చేయడం నాకు రాదు, ఆవిడే వచ్చి చేస్తుంది ఎప్పుడు కూడా. ఆవిడ ఇంకా ఉదయం 7-7:30 అంటే నాకు చేసి వెళ్ళేటప్పటికి ఆవిడకి లేట్ అయిపోతుంది కదా. చేపలు అవి అన్నీ అమ్ముకుని వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి చేస్తుంది అనమాట. చేసి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంక అందుకని చెప్పి అలా పక్కన పెట్టేసి ఉంచాను, ఆవిడ వచ్చిన తర్వాతే చేస్తుంది అని చెప్పి. ఇంకా నేనైతే ఈలోపు పాలు కాసేసి మా లక్కోడికి మా ఆయనకి పాలు ఇచ్చేసి నేనైతే వేడిగా కాఫీ పెట్టేసుకున్నాను. ఇంకా కాఫీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మా లక్కోడి చదువు అయిపోయింది కదా, బ్రష్ చేసేసింది. బ్రష్ చేసిన వెంటనే ఆకలి అంటది. కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి దోశల కింద వేసేసాను అనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ హెవీగా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే పచ్చడి పెట్టే పని ఉంది కదండి. చింతకాయ పచ్చడి అంటే ప్రాసెస్ ఎక్కువ అనమాట, ఉసిరికాయ పచ్చడి కన్నా ఎక్కువ. ఉసిరికాయ పచ్చడి అంటే ఇంకా కొంచెం పర్వాలేదు, చింతకాయ పచ్చడి అంటే తొక్కలంతా వలవాలండి, వలవడానికే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకనే ఇంకా బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేసేసుకొని ఇంకా లంచ్ తొందరగా మొదలు పెట్టేయచ్చు, అంటే వంట తొందరగా మొదలు పెట్టేసుకుంటే తొందరగా పచ్చడి పెట్టడం స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వంట చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంట్లో పూజ పనులన్నీ మా ఆయన చేసుకుంటారు. ఇంట్లో పూజ అయితే ఎప్పుడో అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాతే పాలు కాసిచ్చానమాట. ఇంక బ్రేక్ఫాస్ట్ కూడా తినేశారు. ఇంక మా లక్కోడు మా ఆయన అయితే ఆడుకుంటున్నారు. మధ్య మధ్యలో ఇలా నాకు వచ్చి వీడియో తీస్తూ ఉంటారనమాట కేకేసినప్పుడల్లా. అంటే మొత్తం లెంతీ వీడియో అయిపోతుంది కదండి మొత్తం తీయడానికి. అందుకే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ వస్తూ వీడియో తీస్తూ మళ్ళీ వెళ్తూ అలా ఉండదన్నమాట. ఇంక సండే అయితే నాన్ స్టాప్గా అలా లాంగ్ వీడియో ఏదైనా పెట్టుకుంటే వీడియో తీయడమే ఉంటుందన్నమాట. రోజంతా ఏదో పని చేస్తూ ఉంటాను కదా, అది క్యాప్చర్ చేస్తూ ఉంటారు ఆయన కూడా. ఇంట్లో ఉంటే, ఇంట్లో లేకపోతే మ్యాక్సిమం నేను లాంగ్ వీడియో తీయను. ఎందుకంటే నాకు కొంచెం అటు ఇటు తిరుగుతూ తీయడం అనేది కష్టంగా అనిపిస్తుంది లాంగ్ వీడియో. ఆయన ఉంటేనే లాంగ్ వీడియో అయితే తీస్తానన్నమాట. ఏమైనా పనుండి బయటికి వెళ్తే ఆ రోజైతే షార్ట్ వీడియోసే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా నేనైతే వంట మొదలు పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా. చేపలు ఆవిడైతే వచ్చి చేపలు చేసేసి వెళ్ళిపోయిందనమాట.
నేనైతే వంట మొదలుపెట్టేసాను. ఒక పక్క అన్నం కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం కుక్కర్‌లో పెట్టుకునే దాంతో పాటు చింతకాయలు కూడా కుక్కర్‌లోనే పెట్టేసుకున్నానండి. చింతకాయ పులుసు వేసి చేపల పులుసు చేద్దాం కదా అని చెప్పి చింతకాయలైతే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒలవడానికైతే అవ్వదు. చింతకాయ పులుసే పొయ్యాలి మనం. అందుకని చేపల పులుసులోకి చింతకాయ పులుసే పొయ్యాలనమాట. చింతకాయలు ఉడకబెట్టుకోవాలి కదా! ఇంక విడిగా ఉడకబెట్టుకునే కన్నా కుక్కర్‌లో పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నంతో పాటు చింతకాయలు కూడా పెట్టేసుకున్నాను. ఇంకో పక్క వచ్చేసి చేపల పులుసు పెట్టడానికి మసాలా ముద్ద అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు, కొంచెం ఆవాలు, అలాగే అల్లం, వెల్లుల్లి అంతేనండి. ఇంకా అంతకుమించి మేము ఏమి వేసుకోము, ఇవే వేసుకుంటాం అనమాట. మా సైడ్ అయితే ఇలాగే వేసుకుంటారు. ఆవాలు కూడా వెయ్యరు. నేను ఏదో వీడియోలో చూశాను, ఆవాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అన్నారని చెప్పి వేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడం. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకొకటి, నేను ఫస్ట్ టైం చేపల పులుసు పెట్టడం కుండలో అనమాట. కుండలో చేపల పులుసు పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కుండ కాదు, దాకా ఏదో ఒకటి, అంటే మట్టి కుండలో చేపల పులుసు పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఇప్పటివరకు ఏం పెట్టలేదండి, అసలు మట్టి కుండే వాడలేదు ఇప్పటివరకు. ఇదే ఫస్ట్ టైం వాడడమే చేపల పులుసు అయితే వండుతున్నాను. మెయిన్గా చేపల పులుసు వండడానికే నేను మట్టి కుండ అయితే తీసుకున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు మట్టి కుండలో వండితే అన్నారు. ఇంకా ఈ మధ్య యూట్యూబ్లో కూడా చూస్తున్నాం కదా, ఎక్కువ మట్టి కుండ బాగా యూజ్ చేస్తున్నారు. సర్లే మనం కూడా ఒకటి కొనుక్కొని ట్రై చేయొచ్చు, అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి మట్టి కుండ అయితే తీసుకొని చాలా రోజులైంది వండడం మట్టుకు. ఆ రోజైతే వండానండి చేపల పులుసు అయితే. చిన్న చిన్న చేపలు ఇచ్చుకున్నాం కదా, చేపల పులుసు అయితే పెడదాం కదా అని చెప్పి మసాలా ముద్ద అయితే రెడీ చేసేసుకున్నాను కదండి. ఇంకో 2 రకాల చేపలు అన్నాను కదా, ఎర్ర చేపలు, ఇంకా ఇవి నార్మల్ చేపలు అనమాట. చిన్న చిన్న చేపలు కిలాల్లా ఉంటాయి. టేస్ట్ అయితే కిలాలు చేపలు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. కిలాల చేపలు అయితే తెలుసు, ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ చేపలో. ఆ చేపలో వచ్చేసి, ఎర్ర చేపలో వచ్చేసి ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. అది ఫ్రై పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు. పిల్లల లాంటి వాళ్ళు కూడా తినిపించినా కూడా భయం ఉండదు అనమాట, ముళ్ళు ఉండదు కాబట్టి. ఈ పులుసు చేపలో అయితే ఎక్కువ ముళ్ళు ఉంటాయి, చాలా ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా, పెద్దవాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా తినాలి. కానీ పులుసు టేస్ట్ బాగుంటుందంట. అందుకని చెప్పి చిన్న చిన్న చేపల టేస్ట్ చాలా బాగుంటాయండి. పులుసైనా ఎగురైనా చిన్న చేపలు బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్పి తీసుకున్నాము. అందులోకి ఎక్కువ బడ్జెట్ లేకుండా సింపుల్గా కర్రీ అయితే అయిపోయింది. ఆదివారమైనా ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టుకోలేదు. 150 రూపాయలతో కూర అయితే 2 కూరలు వచ్చేసాయి అనమాట. 2 కూరలు కాదు, ఒకటి పులుసు, ఇంకొకటి ఫ్రై పెట్టేసుకున్నాము. 50 రూపాయల చేపలేమో అవి ఇచ్చుకున్నాం అనమాట, ఎర్ర చేపలు. ఇవేమో 100 రూపాయల చేపలు. 150 రూపాయలతో మాకు ఆదివారం ఫుల్గా కూర అయితే అయిపోయింది. సింపుల్గా బడ్జెట్లో సండే స్పెషల్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా చక్కగా ఉల్లిపాయ ముద్ద, మసాలా ముద్ద మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కుండలో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అవనివ్వకూడదు అనమాట. గ్యాస్ మీద పెట్టి కుండని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తే పగిలిపోతుందంటండి. అందుకని చెప్పి నేను కిందనే పెట్టుకున్నాను. ఫస్ట్ గ్యాస్ మీద పెట్టకుండా కుండలో ఆయిల్ వేసుకొని మనం ఆడపెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, ఉల్లిపాయ ముద్ద, అది కూడా వేసేసుకొని అప్పుడు గ్యాస్ మీద పెట్టి వేయించుకున్నాను అనమాట. ఇది నేను కూడా యూట్యూబ్ వీడియోలోనే చూశాను. కుండలో ఉండేటప్పుడు అలా ఉండాలి అని చెప్పారు. అది కూడా నార్మల్గా కొనుక్కున్న వాళ్ళు కాదు, కుండలు తయారు చేస్తారు కదా, వాళ్ళ వీడియో చూశాను, వాళ్ళు చెప్పారనమాట. అందుకనే అలా చేశాను నేను. నాకు అసలు నార్మల్గానే భయం, పగులుతుందేమో, పేలుతుందేమో అని చెప్పి గ్యాస్ మీద పెట్టాక చాలా భయంతో ఉండానన్నమాట కర్రీ. కానీ బాగుంది, అసలు అలా ఏమీ లేదనమాట. నేను వాళ్ళు చెప్పినట్టుగానే ఎక్కువ హీట్ అది అవనివ్వలేదు, సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వండుతూ ఉన్నానమాట. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, ఇంకా ఉప్పు, కారం మన రుచికి సరిపడినంత వేసేసుకొని, కారం ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ కూరల్లో. అందులో చేపల పులుసు అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి, కుండలో మనం నార్మల్గా గిన్నెల్లో వండుకునేటప్పుడు నూనె ఎక్కువ పీలుస్తూ ఉంటుంది కదా, చేపల పులుసు అంటే నూనె ఎక్కువ వేసుకుంటాము. కానీ కుండలో ఒకటి గమనించాను నేను, నూనె ఎంత వేస్తే అంత పైకి తేలిపోతుంది, ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవట్లేదు, ఎక్కువ పీల్చుకోవట్లేదు అనమాట. మామూలుగా మనం గిన్నెల్లో వండుకునేటప్పుడు చూడండి, ఎంత నూనె వేసినా ఆరిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా కుండలో ఉండేటప్పుడు చూశాను నేను, నూనె అంతా పైకి తేలిపోయింది, అస్సలు అబ్జర్వ్ చేసుకోవడమే లేదు. అలాగా మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అనిపించింది నార్మల్గా ఉండే కన్నా. మనం
కుండలో వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బెటర్. నేనైతే నార్మల్గా వేసేసాను, దాకలో వేసుకుని వండుకుంటాం కదా, అలా వేసేసాను. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయిందనమాట, బాగా ఎక్కువగా తేలినట్టు అనిపించింది. అది కుండ వల్ల అని అది తెలియదనమాట నాకు. కుండ అబ్జర్వ్ చేసుకోదేమో నూనె, అలా పైకి తేలిపోతుంది అని అనిపించింది అనమాట నాకు. ఇంకా పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది. మనం ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం అది వేసేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకొని దాంట్లోకి చేప ముక్కలు కూడా వేసేసుకొని చింతపండు పులుసు కూడా వేసుకొని మూత పెట్టేసి మరగనివ్వడమే. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక పక్క చిన్న చేపలు, ఇంకొక రకం ఎర్ర చేపలు ఇచ్చుకున్నాం కదా, ఆ ఎర్ర చేపలు అయితే ఫ్రై చేస్తున్నానండి. అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఇంకొక పక్క చేపల పులుసు, ఇంకొక పక్క చేపల ఫ్రై అయితే తవా ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ వేసి అలా ప్యాన్ మీదే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అలా అయితే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మనం ఫ్రై చేసిన తర్వాత ఆ చేపల ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట, స్మెల్ వచ్చేస్తుంది, పాడేయాలి. ఇంకా అలా పాడేయడం కన్నా కొంచెం తక్కువ ఆయిల్తోనే మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తవా ఫ్రై చేశానమాట. కొంచెం టైం పడుతుంది, మనకి ఆయిల్లో వేసినంత అలాగా టక్ టకా వేగిపోదు, కానీ ఎక్కువ టైం పట్టినా కానీ ఆయిల్ తక్కువ పీలుస్తుంది కాబట్టి పర్వాలేదు. నేనైతే తవా ఫ్రై చేసేసుకున్నాను మొత్తం చేపలన్నీ కూడా. అందులో చిన్న చిన్న చేపలే కదా, తొందరగానే అంటే కుక్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడైతే పులుసు దగ్గర పడుతుందని చెప్పి నేనైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసి అలా గుడ్డతో పట్టుకొని తిప్పుకోవాలండి. గరిట అయితే అస్సలు పెట్టకూడదు. చేపల పులుసులో గరిట పెట్టామంటే మొక్క విరిగిపోతుంది. ఇంకా చేప అంతా ముళ్ళు అంటే పులుసు అంతా ముళ్ళులాగా అయిపోతుంది. గరిట పెట్టకుండా నెమ్మదిగా కదుపుతూ అలా గుడ్డతోనే కదుపుకోవాలన్నమాట. నేనైతే కొంచెం చేప ఎలా ఉడికిందో చూద్దాం కదా అని చెప్పి తీసి చూశాను. చేప అయితే ఫుల్గా కుక్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు మరిగితే పులుసు టేస్ట్ అదిరిపోతుందనమాట. ఇంక మనం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ పులుసుకి పట్టుకొని పులుసు బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫ్రై కూడా అయిపోయిందనమాట. నేనైతే అక్కడ నుంచుని 2 ముక్కలు తినేసాను. చాలా బాగున్నాయి, ముళ్ళు అయితే ఏం లేవు, మధ్యలో ఒకటే ముళ్ళు ఉంది కదా. ఫ్రైకి బాగుంటాయి అన్నమాట ఇలాంటి చేపలు. ఫ్రై అయితే పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోలేదండి. ఉప్పు కారం అలాగే మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసి ఒక 10 నిమిషాలు ఒక అరగంట పక్కన పెట్టేసి తర్వాత వెంటనే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అది కూడా ప్యాన్ ఫ్రైయే, డీప్ ఫ్రై అయితే కాదు. అంతేనండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే అయిపోయింది కదా, చేపల పులుసు అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. నాకు వంట పని కూడా అయిపోయింది. వంటగది అయితే కొంచెం శుభ్రం చేసేసుకొని ఇంకా మలక్కోడికి స్నానం చేయించేద్దాం కదా అని చెప్పి నీళ్ళు పెట్టేసి ఫస్ట్ అయితే జడ వేసేసాను. జడ వేసేటప్పుడు కొంతసేపు పేలు కూడా చూస్తానన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ అలాగే తల పట్టుకుందంటే వదిలేదు కాదు, పేలు చూస్తానే ఉండేదన్నమాట. నాకేమో అమ్మ మామూలుగా ఉండేది కాదు, అందుకని అసలు దొరకకూడదు జడ వేసేటప్పుడు అని చెప్పి అసలు ఇంకా మా అమ్మ జడ వేస్తానంటే వేయించుకునేదాన్ని కాదు, వేస్తానంటే కనీసం అరగంట పట్టేదన్నమాట. అసలు వదిలేదు కాదు, పేలు చూస్తా కూర్చునేది. ఇంక ఇప్పుడు నేను తయారయ్యాను. మలక్కోడు స్కూల్కి వెళ్తుంది కదండి, స్కూల్లో ఇంకా 4 పిల్లలు పేరు ఎక్కించుకొని వస్తుంది, అవి నాకు ఎక్కిస్తుంది అనమాట. ఇంకా ఇలా కాదని చెప్పి రోజు నాకు ఇదే పని. రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేపిస్తాను కదా, ఆ టైంలో అయితే ఒక్క దెబ్బ పేలు దువ్వంతో దువ్వేస్తున్నాను, ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా అని చెప్పి. ఇంక ఈరోజు సండే కదా అని చెప్పి నెమ్మదిగా కూర్చొని చూస్తే మలక్కోడు రాగం మొదలు పెట్టేసింది. అమ్మ పేలొద్దమ్మా 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 అంటూ రాగం మొదలుపెట్టింది. ఇంకే సర్లే అని చెప్పి జడ వేసేసాను. నాకు అప్పటికే లేట్ అయిపోతుంది. భోజనం చేసిన వెంటనే మళ్ళీ పచ్చడి పని అయితే మొదలు పెట్టాలి కదా అని చెప్పి ఇంకా మలక్కోడికి జడ వేసేసి స్నానం అయితే చేయించేశాను. చేయించిన వెంటనే ఇంకా ఆకలని కూర్చుందనమాట. ఇంకా అందుకని నేను కూడా ఫ్రెష్ అయిపోయి టకటకా భోజనం అయితే చేసేసాము. మలక్కోడైతే నేనే తింటాను, నువ్వు తినిపించొద్దని చెప్తుంది. ఆ చేపలేమో ముళ్ళు ఉంటాయి కదా అని చెప్పి నేను తినిపిస్తానంటే వినట్లేదనమాట. ఎలాగో దగ్గర కూర్చోబెట్టి చేప ముక్క పెడుతూ భోజనం అయితే తినిపించేశాను. ఇంకా మలక్కోడి పని కూడా అయిపోయింది. ఇంకా నేనైతే నా పని మొదలు పెట్టాను. నేను ఒక్కదాన్నే కదండి, పక్కింటి అత్తయ్య గారు ఇంకా వాళ్ళ కోడలు వాళ్ళు వచ్చారనమాట చింతకాయలు వెళ్ళడానికి. చింతకాయ పచ్చడి ఈ టైప్లో చేయడం ఇదే ఫస్ట్ టైము, మేము ఎప్పుడు చేయలేదని చెప్పి చింతకాయ పచ్చడి షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. చాలామంది కమెంట్ పెట్టారు. మా సైడ్ అయితే ఇలాగే పెట్టుకుంటామండి, చింతకాయ ఆవకాయ అనమాట, చింత ఆవకాయ అంటాం మేమైతే. ఆవకాయ పెట్టే ప్రాసెస్సే, కాకపోతే చింతకాయతో పెడతాము. చింతకాయ పై తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క ఒలిచేసుకొని లోపల ఇక్కలతో అయితే మేము పచ్చడి పెట్టుకుంటాము. అంటే గుజ్జు ఉంటుంది కదండి, లోపల గుజ్జు ఉండాలి. తొక్క అంటే పై తొక్కే వలవాలన్నమాట, పైన
పేడులా ఉంటుంది కదా, ఆ పేడు మాత్రమే ఒలవాలి. లోపల గుజ్జుతో సహా మనం గుజ్జుతోనే పచ్చడి పెట్టుకుంటాం అనమాట. అంటే కొంతమంది ఇటు సైడ్ కాదు కానీ అటు సైడ్ అయితే, అంటే నేను యూట్యూబ్లో చూసాను, కుమ్ముకుని పచ్చడి పెట్టుకుంటారు, చింతకాయ తొక్కు అంటారు. అది కాదండి, ఇదైతే ఓన్లీ చూసారు కదా, మేము పైన పొట్టు తీసేసి పచ్చడి పెట్టుకుంటాము. మా సైడ్ అయితే చింత ఆవకాయ పచ్చడి అంటారు దీన్ని. మేమైతే ఇలాగే పెట్టుకుంటాము. నిజంగా ఈ పచ్చడి ఊరిందంటే అద్దరిపోతుందండి టేస్ట్. మీరు వదలరు, ఒకసారి పెట్టుకుని చూడండి, మీరు వదలరు అనమాట, అంత బాగుంటుంది. సేమ్ ఆవకాయకి ఎలాగా చేస్తామో సేమ్ అదే క్వాంటిటీ, అన్నీ కూడా అవే. కాకపోతే ఆవకాయ ప్లేస్లో మామిడికాయ ముక్కల ప్లేస్లో చింతకాయ ముక్కలు ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మేమైతే చింతకాయలన్నీ ఒలిచేటప్పటికే 2-3 గంటలు టైం పట్టిందనమాట మాకు. చాలా ఎక్కువ ప్రాసెస్ అండి. పచ్చడి పెట్టడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చింతకాయలు ఒలవడమే పెద్ద ప్రాసెస్ అనమాట. కానీ ఆ కష్టం అంతా మర్చిపోవచ్చు. ఆ పచ్చడి ఒక్క ముద్ద నోట్లో వేసుకుని తిన్నాము అంటే, ఆ పచ్చడి వేసుకుని ఒక ముద్ద తిన్నాము అంటే ఆ కష్టం అంతా మర్చిపోతాము. పుల్లగా కారం కారంగా, నిజంగా ఇప్పుడు చెప్తుంటేనే నోరు ఊరుతుందనమాట, అంత బాగుంటుంది పచ్చడి. చూడండి, చింతకాయలు అయితే మేము ఇలా ఒలుచుకుంటాము. ఈ పచ్చడికి ఎక్కువ ముద్దర చింతకాయలు ఉండాలండి, బాగా ముదిరిపోయి ఉంటాయి కదా చింతకాయలు, అలా ఉండాలి. అలా అయితేనే పొట్టు ఈజీగా వస్తుంది. లేకపోతే చింతకాయలకి అయితే పొట్టు ఈజీగా రాదు, అంటుకుపోయి మనం తీయడానికి చాలా కష్టం అవుతుంది. ముద్దర చింతకాయలు అనుకోండి, కొంచెం మనం ఇలా అనేటప్పటికి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మాకు పొట్టు తీయడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా పొట్టు తీసిన వెంటనే టకటకా పచ్చడి అయితే కలపడం స్టార్ట్ చేసాము. నేనైతే ఆవు పిండి అలాగే కళ్ళుప్పు ఎండబెట్టేసుకున్నాను ఉదయమే. ఆవాలు కళ్ళుప్పు ఉదయమే ఎండబెట్టేసుకున్నాను. ఇంకా ఎండిపోయిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. 2 పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ముందు రోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, ఉసిరికాయ పచ్చడిలో చింతపండు పులుపు వేయలేదేంటి అని అడిగారు కొంతమంది కమెంట్స్లో. మేమైతే చింతపండు పులుపు వేసుకోమండి, నిమ్మరసం వేసుకుంటాము. ఇంకా ముందు రోజు ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టడం లేట్ అయిపోయిందనమాట మాకు. అందుకని చెప్పి ఇంకా మాకు నిమ్మరసం వేయడానికి టైం లేదు. ఉదయం నిమ్మకాయలు పిండి ఎండలో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టిన తర్వాత ఆ రసాన్ని ఉసిరికాయ పచ్చడిలో కలిపి మళ్ళీ మర్నాడు ఈ 2 పచ్చళ్ళు కూడా ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఊరిన తర్వాత 2 రోజులు పచ్చడి పెట్టి ఊరిన తర్వాత 3వ రోజు ఎండబెట్టుకుని, ఒక రోజు అంతా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఆవకాయ పచ్చడిలాగే అండి. ఆవు పిండి అలాగే కారం ఇంకా ఉప్పు 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. 3 తవ్వలు అయితే తీసుకున్నాము మేము. 2 కేజీల చింతకాయలకి 3 తవ్వలు, 3 అంటే ఒక్కొక్క తవ్వ, అంటే 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవు పిండి, 1/2 కేజీ ఉప్పు వేసుకున్నామండి. ఇంకా వెల్లుల్లిపాయలు అలాగే మెంతులు కూడా వేసుకోవాలి, అంతేనండి. ఇంకా వేరుశనగ నూనెతో కలిపేసి మూత పెట్టి 2 రోజులు ఊరనిచ్చి 3వ రోజు ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి రెడీ. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.